పైథాన్ రోడ్ మ్యాప్. సో ఎక్కడ చూసినా మనం పైథాన్ లాంగ్వేజ్‌ని చాలా ఎక్కువగా వింటున్నాము. సో ఆ పైథాన్ లాంగ్వేజ్‌ని బిగినర్ నుంచి అడ్వాన్స్డ్ వరకు నేర్చుకోవాలంటే ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసే ముందు అసలు మనం ప్రోగ్రామింగ్ అనేది ఏంటి? అసలు ఎందుకు రాస్తాము? ఇలాంటివి తెలుసుకోవాలన్నమాట. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. పైథాన్, సి, సి++, జావా ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో వీటిలో మనమైతే పైథాన్ ఎలా నేర్చుకోవాలనేది రోడ్ మ్యాప్. నార్మల్‌గా మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా ఈజీగా వచ్చేస్తుందన్నమాట. సో ఒక ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి రోడ్ మ్యాప్ ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లెర్నింగ్ బేసిక్స్. సో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక బేసిక్స్ అనేవి ఉంటుందన్నమాట. సో ఈ బేసిక్స్ వచ్చేసి సేమ్ మోస్ట్లీ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి సిమిలర్గా ఉంటుంది. అవి ఏంటి అంటే ఫస్ట్ సో వాట్ ఈస్ పైథాన్? పైథాన్ అనే కాదు, మనం ఏ లాంగ్వేజ్ అయినా అసలు ఏంటి, అది ఎందుకు యూజ్ చేస్తున్నాము అనేది తెలుసుకోవాలి. అండ్ దాని సెటప్ ప్రాసెస్, సెటప్, ఇన్స్టాలేషన్, ఏ టైప్ ఆఫ్ వర్షన్స్ని యూజ్ చేస్తున్నాము, వాటికి ఉన్న ఐడిఈస్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్. ఈ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తున్నాము మన రియల్ లైఫ్లో అనేది అప్లికేషన్స్లో తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్. చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయి, కానీ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తుంది పైథాన్ కోసం అనే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ఇవి మెయిన్ కాన్సెప్ట్స్ అన్నమాట. సో అడ్వాంటేజెస్ అండ్ అలాగే డిసడ్వాంటేజెస్ అనేవి కూడా తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్. ఈ డేటా స్ట్రక్చర్స్లో మనకి ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటుంది. అవేంటి అంటే ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక్కొక్క టైప్స్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేస్తాం. సో ఈ డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ వచ్చేసి పైథాన్లోనే ఉంటుంది. ఇదేంటి అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి. అవేంటి అంటే సెట్, లిస్ట్, టపుల్ అండ్ డిక్షనరీస్. ఈ 4 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ కోసం తెలుసుకుంటాం. అండ్ నెక్స్ట్ డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ అనేది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా ఉంటుంది. సో ఈ డెసిషన్ మేకింగ్లో మనకి అసలు డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి అది తెలుసుకున్న తర్వాత సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్. సో ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇఫ్ కండిషన్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఇఫ్ కండిషన్ అనేది ఎలా ఇస్తాము, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్, 2 కండిషన్స్ని కొన్నిసార్లు ఇస్తామన్నమాట మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు. సో ఇఫ్ ఎల్స్ అండ్ నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ అండ్ నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్. ఎన్ని ఇఫ్లైనా ఉండొచ్చు, ఒక ఇఫ్ లోపల ఎన్ని ఇఫ్స్ అయినా ఉండొచ్చు అనమాట, అది నెస్టెడ్ ఇఫ్. ఇవి డెసిషన్ మేకింగ్లో ఉన్న కాన్సెప్ట్స్. ఇవి కంప్లీట్గా వస్తేనే నెక్స్ట్ టాపిక్కి వెళ్ళండి. అదేంటి అంటే కండిషనల్ స్టేట్మెంట్స్. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో మనకి ఏంటంటే ఉంటుంది, ఫస్ట్ అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇందులో లూప్స్ అనే టాపిక్ వస్తుంది. ఈ లూప్స్ అనేవి ఏంటి, ఎలా యూజ్ అవుతాయి అనేది తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లూప్స్. ఈ లూప్స్ అనేవి మనకి ఫర్ లూప్ ఉంటుంది, వైల్ లూప్, డూ వైల్ లూప్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇవి కంప్లీట్గా వచ్చేసిన తర్వాత మీకు హాఫ్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ పార్ట్ వచ్చేసినట్టే. సో నెక్స్ట్ అయితే సో మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్. మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా మనకి కొన్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. సో పైథాన్లో బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజెస్. సో ప్యాకేజ్ అంటే ఏంటి, ప్యాకేజ్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ ప్యాకేజెస్ని ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ టాపిక్లో చూస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ టాపిక్కి వెళ్ళండి, అదే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఏంటంటే నార్మల్గా మనం ఎర్రర్ రాసేటప్పుడు, ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎర్రర్ రావడం వేరు, ఎర్రర్ మనం చేసిన మిస్టేక్ బట్టి వస్తుంది. అండ్ ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో ఏంటి అంటే కంప్లీట్గా మనం చేసిన సింటాక్స్ ఎర్రర్ వేరు, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వేరు. ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఎక్సెప్షన్స్ అనేవి. ట్రై అండ్ ఎక్సెప్ట్, క్యాచింగ్ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో టాపిక్లోకి వెళ్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అండ్ అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఊప్స్ కాన్సెప్ట్స్.
ఈ ఊప్స్ కాన్సెప్ట్స్లో మనం ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. మెయిన్లీ అసలు ఊప్స్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాము, అవి ఎన్ని టైప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఊప్స్ కోసం తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఇండివిజువల్గా ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి. అలాగే ఇక్కడ ఊప్స్కి 4 పిల్లర్స్ ఉంటాయి. అవేంటి అంటే అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, అలాగే పాలిమార్ఫిజం అండ్ ఇన్హెరిటెన్స్. ఇవి 4 పిల్లర్స్ అనమాట ఊప్స్ కాన్సెప్ట్స్లో. అండ్ నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో మనకి ఏముంటుందంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, రిజెక్ట్స్ అంటాం, డెకరేటర్స్ అండ్ నెక్స్ట్ ఇటరేటర్స్, ఇంకా పైథాన్ యొక్క ఫ్రేమ్వర్క్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఎస్ఏ విత్ పైథాన్ యూజ్ చేసి కంప్లీట్ డేటా స్ట్రక్చర్స్ అన్నిటినీ, ట్రీస్, లింక్ లిస్ట్, గ్రాఫ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా మీరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలగాలి. అండ్ నెక్స్ట్ పైథాన్ యూజ్ చేసుకొని వెబ్ డెవలప్మెంట్ కూడా చేయొచ్చు, అది కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ టాపిక్స్ అన్నీ కూడా పైథాన్లో ఉంటాయి అన్నమాట, 0 నుంచి అడ్వాన్స్డ్ వరకు. సో బిగినర్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఈ టాపిక్స్ అన్నీ నేర్చుకుంటే సరిపోతుంది. ఈ టాపిక్స్ని నేర్చుకోవడమే కాకుండా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. సో కోడింగ్ అనేది చేయాలన్నమాట. ఈ టాపిక్ని, ఈ రోడ్ మ్యాప్ని కంప్లీట్గా మనకి కోర్స్ కావాలి అనుకుంటే మీరు కింద కోర్స్ అని కమెంట్ చేయండి. మీ ఇంట్రెస్ట్ బట్టి నేను ఫుల్ కోర్స్ వీడియో అయితే డిజైన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do like, share, subscribe and comment. Thank you.